అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం దగ్గర ఉన్నటువంటి మనకి మహేశ్వరం టు పెదగోల్కొండ వెళ్ళేటువంటి 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నామండి. సో ఇక్కడ విలేజ్ వచ్చేసి ఉప్పుగడ్డ తండా రోడ్ అండి ఈ రోడ్డు. సో మనకి మహేశ్వరం నుంచి పెదగోల్కొండ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఈ రోడ్లో మనకి వచ్చేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఒక 3 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శ్రీ విలేజ్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో మీకు ఎదురుగా కనపడేదంతా కూడా ప్రాజెక్ట్ కాంపౌండ్ అండి, కాంపౌండ్ ఇదంతా కూడా. సో నేను మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి వీడియోలో. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. సో ప్రాజెక్ట్ కూడా చాలా బాగుందండి, ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా ఉంది ప్రాజెక్టు. సో మనకి ఇది వచ్చేసి మహేశ్వరం నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇటు పెదగోల్కొండ కూడా అండ్ మనసానపల్లి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకు ఇందుట్లో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో నేను చెప్పే విషయం ఏంటంటే అండి, మీరు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్ వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక, ఈ శ్రీ విలేజ్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కానీ, మీకు డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి కానీ కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో ఛానల్ తరఫున మేము కూడా ప్రాపర్టీస్ అయితే రీసేల్ చేయడం జరుగుతుందండి. సో మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి మనం ఇప్పుడు లోపలికి వచ్చామండి. సో కంప్లీట్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఇందులో మనకి 40 ఫీట్ రోడ్స్ అక్కడక్కడ ఉన్నాయండి. 30 ఫీట్ రోడ్స్ అయితే మైనర్గా మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మనకి అక్షిత గోల్డెన్ ప్రైడ్ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఉందండి. సో దానికి అనుకొని మనకి ఆకాశ్ విహార్ అనే ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి, హెచ్ఎండిఏ లేఅవుటే. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో మనకు ఆల్రెడీ విల్లా కమ్యూనిటీస్ వచ్చాయి. విల్లాస్ కూడా ఇందులో కన్స్ట్రక్షన్, అంటే ఈ ప్రాజెక్ట్ బిహైండ్ మనకు విల్లా కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందండి. అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ మనకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది మనకి ఫామ్ హౌస్ అండ్ విల్లా కమ్యూనిటీస్ కూడా రాబోతున్నాయండి కమింగ్ ఫ్యూచర్లో అయితే. సో మీకు ప్రజెంట్ రైట్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ అయితే ఇలా ఉందండి, మీరు చూస్తున్నారు కదా. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మనకి, దాంతోపాటు పార్క్స్ మనకి, ఫుట్ పాత్స్ అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్, పవర్ యూనిట్, సో ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి ఈ ప్రాజెక్ట్లో. సో ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. మనకి బీటీ రోడ్స్ ఉన్నాయండి, కంప్లీట్గా బీటీ రోడ్తో దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో 2019 అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు శ్రీ విలేజ్ అండి. మీరు చూశారు కదా ఇందాక ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో కూడా నేను మీకు చూపించాను, శ్రీ విలేజ్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇది వచ్చేసి మనకి మహేశ్వరం నుంచి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మహేశ్వరం నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఒక 2.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి కనెక్టివిటీ పరంగా మనసానపల్లి ఎగ్జాక్ట్గా 3 kilometers డిస్టెన్స్లో మనసానపల్లి విలేజ్ ఉంటుంది. దాంతోపాటు మనకి పెదగోల్కొండ ఇక్కడ నుంచి 8 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో డెవలప్మెంట్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఫ్యూచర్ మనకి ఇప్పుడు మహేశ్వరం ఇప్పుడు కార్పొరేషన్ కూడా అవుతుందండి, మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. దాంతోపాటు మనకి దీనికి నియర్ బై శంషాబాద్లో కూడా రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై టౌన్ కనెక్టివిటీస్తో పాటు మనకి ఎలక్ట్రానిక్ సిటీ, ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై మనకి మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ సిటీ ప్రాజెక్ట్ ఉందండి. సో ఆల్రెడీ అక్కడ రైట్ నో ఒక 2000 నుంచి 3000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక, ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలనుంటే దయచేసి డిస్క్రిప్షన్లో కానీ మీకు డిస్ప్లే మీద కానీ కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే షేర్ చేయొచ్చు అండి. సో మీకు ప్లాట్స్ అయితే రీసేల్ చేసి పెట్టడం జరుగుతుంది. మనకి ఇందులోనే కాకుండా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అక్షిత గోల్డ్ అండ్ ప్రైడ్ కానీ, లేకపోతే ఆకాశ్ విహార్లో కూడా మనకి విహార్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయండి. సో మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి నాగారం, మనకి దాంతోపాటు పెద్దగోల్కొండ అండ్ ఇటువైపు చూసుకుంటే మనకు పెద్దతూప్ర, ఏదైతే మనకు బెంగళూరు హైవే అని చెప్పుకుంటున్నామో బెంగళూరు హైవేకి కూడా వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. అంటే ఇటు మనకి శ్రీశైలం హైవేకి, మహేశ్వరంకి, ఇటు పెద్దగోల్కొండ, ఇటు మనకి బెంగళూరు హైవేకి కనెక్టివిటీ అయితే ఈజీ యాక్సెస్ ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్కి అయితే ఉందండి ఈ ప్రాజెక్టు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా కూడా
ఈజీగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంటుందండి. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. మీకు ప్రాపర్ ఎలక్ట్రిసిటీ ఉంది. మీకు అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయండి. అది మేము ఇక్కడ ఆపరేట్ చేయడం కూడా జరిగింది. సో ప్రాపర్ మనకి వీళ్ళు వచ్చేసి మనకి హెచ్టిఎల్ కూడా ఇచ్చారండి. అంటే మనకి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ 400 స్క్వేర్ యార్డ్స్, కొన్ని కమర్షియల్ ప్లాట్స్ కూడా వచ్చాయి. దాంతోపాటు మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ శ్రీ విలేజ్ ప్రాజెక్టు నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మహేశ్వరంకి నియర్ బై ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో ప్రైస్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి 15,000 కోట్ చేస్తున్నారండి. 15,000 ప్రైస్ నడుస్తుంది. నెగోషియబుల్ ప్రైసెస్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకొని మంచి రిటర్న్స్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఎలక్ట్రానిక్ సిటీకి వెరీ నియర్ బై, మహేశ్వరం మున్సిపాలిటీకి, కాబోయే మున్సిపాలిటీకి వెరీ నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అండి. సో ప్రాపర్ అంటే మనకి ఏంటంటే 30 ఫీట్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయండి దీంట్లో. సో చుట్టూ కాంపౌండ్ ఉంది. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసి ఆల్మోస్ట్ 5 years అవుతుందండి. సో బట్ ఇప్పటికీ కూడా స్టిల్ ప్రాజెక్టు చాలా బాగుందండి మెయింటెనెన్స్ పరంగా. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను. దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.